కడప జిల్లా పోరుమామిళ్లలో ఆర్యవైశ్య సంఘ బహిష్కరణ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. సంఘం తనపై అన్యాయంగా బహిష్కరణ విధించిందని ఆరోపిస్తూ గొర్లమందుల సత్యనారాయణ నిరాహార దీక్ష చేపట్టారు. కమిటీ కక్ష సాధింపుతో వ్యవహరించిందని, జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని కోరినా స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో హ్యూమన్ రైట్స్ నాయకులు స్పందిస్తూ సామాజిక బహిష్కరణ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై ప్రభుత్వం జోక్యం చేసుకొని బాధితుడికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మా మద్దతు కోరాడు. మేము ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ టీము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మార్చి నెలలో ఈయన మాకు ఒక ఫిర్యాదు ఇచ్చాడు. ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్ ఎంపీ దువా గారికి ఢిల్లీకి కూడా ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చాడు. దాని మీద ఎన్క్వైరీ చేయమని చెప్పి మాకు కూడా వచ్చింది. మరి ఆయనకు జరిగినటువంటి అన్యాయం గురించి మాకు రిప్రజెంట్ చేసిన తర్వాత మేము ఈ ఆర్యవైశ్య సంఘం కమిటీ ప్రెసిడెంట్ గారికి ఒక నోటీస్ ఇచ్చాము. అయ్యా, ఈ విధంగా తనకు అన్యాయం జరిగిందని గొర్లమంది సత్యనారాయణ గారు మాకు కంప్లైంట్ చేశారు. మీరు కమిటీ మీటింగ్ కానీ జనరల్ బాడీ మీటింగ్ కానీ పెట్టండి. మీ ఇద్దరి మధ్య ఏ సమస్యలు ఉన్నా మేము సరిచేస్తాము. మీరు ఒకే కులం చెందిన వాళ్ళు, ఒకే సంఘంలో ఉన్నారు, మీ మధ్య విభేదాలు వద్దు, రాజీ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి అంటే దాదాపు 1.5 నెల రోజులు అతను అదే విధంగా పెట్టి లాస్ట్కి ఇది మా కుల సంఘము, మేము ఆ విధంగా జనరల్ బాడీ మీటింగ్ కానీ కమిటీ కానీ మేము ఏర్పాటు చేసేదానికి మా వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పి నాకు జవాబు చెప్పడం జరిగింది. అయితే ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అనేది మానవ హక్కుల సంఘం. మీ వైశ్యాస్ ఇంట్లో ఏదైనా జరిగినా కానీ, మీ ఇంట్లో మీ అమ్మాయిలకు కానీ, మీ భార్య కానీ, పిల్లలకు కానీ వాళ్లకు హక్కుల ఉల్లంఘన జరిగితే మేము ఎంటర్ అయ్యే హక్కు మాకుంది. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి మానవ హక్కులు. ఈ మానవ హక్కులను ఎవరు దుర్వినియోగం చేసినా, ఎవరు కల రాసినా మేము ఎంటర్ అవుతాము. పోలీసులు తీసుకోకపోయినా మానవ హక్కుల సంఘం మేము మాత్రం ఏ కంప్లైంట్ వచ్చినా దాన్ని పరిష్కరించే దిశగా మేము ఉంటాం. అయితే ప్రస్తుతం ఏం జరిగిందంటే ఇందులో రాజకీయాలు ప్రవేశించాయి. రాజకీయాలు ప్రవేశిస్తే ఏ పంచాయతీ తెగదు, ఏది కూడా న్యాయం జరగదు. ప్రిస్టేజ్ విషయం తీసుకుంటారు. రాజకీయాలే నీచమైన రాజకీయాలు. ఆ రాజకీయ నాయకులు దూరితే ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరగదు. పెంచి పోషిస్తారు. అగ్నికి ఇంకా ఆవుతి అయినట్టు అగ్గిని రగిలిస్తారు. కానీ ఈ ఆర్యవైశ్య సోదరులు ఇవన్నీ తెలుసుకోకుండా పట్టుదలకు పోయి ఒక చిన్న విషయానికి ఇంత దూరం తీసుకొని రావడం అనేది చాలా తప్పు. పైగా నేను చెప్పేది ఏంటంటే, మీ ఆర్యవైశ్య సంఘానికి పనిష్మెంట్ ఇచ్చే అధికారం ఎక్కడుంది? అతనికి ఇక్కడ దేవాలయంలో జరిగేటువంటి పూజలను నిషేధించే అధికారం మీకు ఎవరిచ్చారు? ఎక్కడుంది మీకు చెప్పండి అని అడుగుతున్నాను నేను. మీకేమన్నా ఏ హక్కులు ఉన్నాయో చూపించండి. మీకు కనీసం మీ సంఘం రిజిస్ట్రేషన్ లేదు, ఒక బైలా లేదు, ఒక ఎన్నిక లేదు, ఏమీ లేవు. మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? ఇదే విషయాన్ని మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ కోర్టులో వేసి మీ మీద చర్య తీసుకోమని చెప్పి కూడా మేము ఖచ్చితంగా కొడతాం. ఈ అన్యాయం జరిగే విషయాన్ని ఎవరు ఒక పూజారి కూడా ఈ విధంగా చేసేందుకు లేదు. పూజారి ఏ కులస్తుడు వచ్చినా, ఏ మతస్థుడు వచ్చినా పూజ చేయాల్సిందే. అది వాళ్ళ హక్కు. అది రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, స్వాతంత్రము, వాక్ స్వాతంత్రము, నివసించే హక్కు, జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఆర్టికల్ 19, 20, 21 ఇదే విషయం చెప్తా ఉంది. ఆ విధంగా నిషేధం విధించే మీకు అధికారమే మీకు లేదని చెప్తున్నా. మీరు సంఘమే కాదు, అసలు మీకు సంఘమే లేదు. అసలు ఎక్కడుంది మీ సంఘం? ఒక రిజిస్టర్ చేసావా? ఒక బైలా ఉందా? లేకుంటే ఒక కమిటీని ఎన్నుకున్నారా? 500 కుటుంబాలు ఆర్యవైశ్యులు ఉన్నారు. ఎవరు ఓటేశారు మీకు? ఏ విధంగా మీరు ఆ పవర్ చెలాయిస్తున్నారు? అంటే మీరు నియంతలా? మీరు చెప్పింది వేదవాక్యమా? డబ్బు ఉంటే నీకు అధికారం వస్తుందా? డబ్బున్నవాడు ప్రెసిడెంట్ అవుతాడా? మరి సామాన్య మాతలు ఎంతోమంది బీదవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు నువ్వు ప్రెసిడెంట్ చేయవు? వాళ్ళని ఎందుకు నువ్వు కమిటీలో వేసుకోవు? అంటే మీరు ఇష్టారాజ్యమా మీది? ఏ విధంగా చేస్తావు నువ్వు? అంటే ఎవరు అడిగేవారు లేరనే? ఈ పద్ధతి మంచిది కాదు. నిరంకుశత్వము, రాజకీయాలు ఎప్పుడు ఉండవు. మీ మానవత్వం అనేది ఉండాలి. ఇప్పుడు గొల్లమంది సత్యనారాయణ మీకు గొడవ జరిగింది. వాళ్ళ భార్య పిల్లలు ఏం చేశారు? వాళ్ళకు కూడా మీరు పూజలు చేసుకుని తిరస్కరిస్తారా? ఏమంత అహంభావం, అహంకారమా మీకు? కాబట్టి దీని మీద హ్యూమన్ రైట్స్ ఎంత దూరం ఉన్నా పోతుంది. ఏమైనా కానీ చర్య తీసుకొని మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మేము సంప్రదించిన తర్వాత అయినా మీరు వచ్చి కూర్చొని అతను తప్పు తేల్చండి. మేము క్షమాపణ చెప్పిస్తామో ఇంకోటి చెప్పిస్తామో చేపిస్తామని చెప్పినాం. పైగా క్షమాపణ చెప్పాడు.
అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పెనాల్టీ వేస్తావు. ఎవడియా నువ్వు పెనాల్టీ వేసేదానికి? నీకు ఏం అధికారం ఉంది? నీకు ఎవరు నువ్వు పెనాల్టీ వేసేదానికి? నీకు ఏ అధికారం లేదు. నీకు సంఘమే కాదు, అసలు మీ సంఘం అసలు లేనే లేదు, ఆ గుర్తింపే లేదు. అడిగే వాళ్ళు లేరు కాబట్టి, మీ మెజారిటీ పీపుల్ ఉండరు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా మీరు? ఇది పద్ధతి కాదు. ఇప్పటికైనా కానీ మీరు అంత సమావేశం ఏర్పాటు చేసి జనరల్ మీటింగ్ పెట్టి పరిష్కరించుకోకపోతే మేము ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ తరఫున నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఫైల్ చేస్తాం. మీకు ఏ విధంగా శిక్ష పడాలో, ఏ విధంగా పరిష్కారం చేయాలో మేము చెప్తామని ఇందు మూలకంగా అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేను ఈ నిరాహార దీక్ష చేయటం కారణం ఏమంటే 15 నెలల కిందట అమ్మవారి ఆ స్థలమును విక్రయించుటకు ఒక జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఆ జనరల్ బాడీ సమావేశం నందు పెద్దలు శాశ్వత గౌరవాధ్యక్షులు, కమిటీ పెద్దలు, ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు కొర్మామిళ్ళ పెద్దశెట్టి, ధర్మకర్త అందరూ పాల్గొనడం జరిగినది. అక్కడ కొన్ని విషయాలను మాట్లాడుతూ శాశ్వత గౌరవాధ్యక్షులైన గుబ్బా చంద్రశేఖర్ గారు అలిగిపోయిన తర్వాత సభ అర్ధాంతరంగా ముగిసినది. ఆ తర్వాత అందరూ బయటకు వస్తూ ఒక పెసల గణేషు మరి కొంతమంది వారితోనే ప్రతి ఒక్క నా కొడుకు మాట్లాడేవాడే అని అనుకుంటూ బయటికి రావడం జరిగినది. అప్పుడు అక్కడ ఉన్న ఒక యువజన సంఘం సభ్యుడు ఈ మాటను సంఘం వైస్ ప్రెసిడెంట్ మస్తాన్ బాబు టీచర్ గారికి చెప్పడం, అతను పరుగెత్తుకుంటూ పోయి అతని మీద గలాటాకు దిగడం, అక్కడ వాళ్ళు తోసులాడుకోవడం, అందరూ సర్ది చెప్పి ఈ సమస్య మీకెందుకయ్యా అని చెప్పేసి అందరినీ ఇళ్లకు పంపించడం జరిగినది. ఈ పెద్ద మనిషి మస్తాన్ బాబు అక్కడ అతన్ని పేరు పెట్టి కానీ ఇంకోటి కానీ ఏమి మాట్లాడకపోయినా అతను నన్ను ఏదో తిట్టినాడని చెప్పేసి అతని మీదికి పోయి ఆడ తోపులాడుకొని తిట్టుకొని అందరూ పబ్లిక్లోనే జరిగిన విషయాన్ని ఒక 2 రోజుల తర్వాత కమిటీ పెద్దలకు నాకు ఫలానా వ్యక్తి నన్ను దూషించినాడు, నాకు క్షమాపణ చెప్పాలని కోరడం, ఆ కమిటీ వారు అతన్ని పిలిపించి అతనికి క్షమాపణ చెప్పాలని కోరడం జరిగినది. అప్పుడు ఆ వ్యక్తి వచ్చి, అయ్యా నేను అతన్ని తిట్టలేదు, ప్రమాణంగా నేను అతన్ని తిట్టలేదని చెప్పినా కూడా వినకుండా మీరు దేవాలయంలోకి నీళ్ళ మునిగి దేవాలయంలోకి వచ్చి దీపారాధన ఆర్పేసి ప్రమాణం చేయాలని ఒత్తిడి చేయడం జరిగినది. అప్పుడు మా కొంతమందికి బాలాజీ గారు, తర్వాత నాకు, ఇంకా ఇద్దరికి ఈ పెసల గణేష్ మమ్మల్ని రమ్మని చెప్పడము, మేము కమిటీ వారి ఆఫీస్ వద్దకు వచ్చి అక్కడ జరిగిన విషయాన్ని, అయ్యా జనరల్ బాడీ సమావేశంలో ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి, దీనికి మీరు ఈ విధంగా చేసి క్షమాపణ కోరడము పద్ధతి కాదు, కావాలంటే మీరు జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేయండి, అక్కడ కనుక అందరూ తీర్మానం చేసి నువ్వు చేసింది తప్పేంటే కనుక దానికి మేము క్షమాపణ చెప్పిస్తామని చెప్తే కమిటీ వారు దాన్ని కూడా తిరస్కరించి మీరు ఇంతకు ముందు చేసినారా, మీరు కూడా